హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. అని మీకోసం ఇలాచీ ఎక్ ప్రేమ్ కథ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి షుమారో యాప్లో ప్రెసెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఇది 2 పార్ట్స్గా ఉంది గైస్. పార్ట్ 1 కంప్లీట్ చేయడం జరిగింది. పార్ట్ 2 కూడా ఉంది, అది కూడా కంప్లీట్ చేశాక మన ఛానల్లో రివ్యూ అయితే పెడతాను గైస్. పార్ట్ 1 చూడడం జరిగింది, ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుంది గైస్. రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ఛానల్లో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఎలాంటి మూవీ రివ్యూ అయినా అప్డేట్ అయినా పెట్టడం జరుగుతుంది గైస్. అదే ఎలాంటి కంటెంట్ అయినా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళిపోదాం. హీరోయిన్కి ఓ మంచి మ్యారీడ్ లైఫ్ అయితే ఉంటుంది గైస్. తన హస్బెండ్ తన ఇల్లే తనకు ప్రపంచం, ఇంకా వేరే ప్రపంచం తెలియదు. అలాంటి తన లైఫ్లో ఒక వ్యక్తి అయితే వస్తారు గైస్. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత తన వ్యక్తి వైపు అయితే అట్రాక్ట్ అవుతుంది. అది ప్రేమగా మారుతుంది. వాళ్ళు ఫిజికల్గా కూడా ఒకటి అవుతారు గైస్. దాని తర్వాత తన లైఫ్లో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చాయి, మళ్ళీ ఆ విషయం తన హస్బెండ్కి తెలిసిన తర్వాత తన హస్బెండ్ ఎలా రియాక్ట్ అయ్యాడు, మళ్ళీ తను చేసే తప్పని హీరోయిన్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ తన మ్యారీడ్ లైఫ్ని హ్యాపీగా చేసుకుందాం. మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటని త్రూఅవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఒక ఓకే అనిపించింది గైస్. ఒక డీసెంట్ వాచ్ అని అయితే అనిపించింది. ఇలాంటి కంటెంట్ మనం చాలా చూసాం, అంటే ఇలాంటి స్టోరీ లైన్ని మనం చాలా చూసాం. బట్ దీంట్లో ఏంటంటే ఇది చాలా బోల్డ్గా తీసుకెళ్లారు. దీంట్లో చాలా ఎరోటిక్ సీన్స్, సెక్స్ సీన్స్ అయితే ఉన్నాయి గైస్. చాలా బోల్డ్గా తీసుకెళ్లారు. అంటే ఇలాంటి సబ్జెక్ట్ మనం చాలా చూసాం ఇంతకుముందు. బట్ వీళ్ళు ఏంటంటే చాలా బోల్డ్గా ఎరోటిక్ సీన్స్ తోటి, సెక్స్ సీన్స్ తోటి అయితే నింపేస్తారు గైస్. బట్ స్టోరీ బాగానే తీసుకెళ్లారు. మూవీని ఎక్కడ బోర్ లేకుండా చాలా బాగా తీసుకెళ్లారు. అంటే మనకి ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది మూవీ చూస్తున్నంతసేపు. మూవీ మీద అయితే మనకి ఇంట్రెస్ట్ అయితే పెంచుతుంది గైస్. పర్ఫార్మెన్స్ కూడా అందరివి డీసెంట్గా ఉంటాయి. అంటే ఏంటంటే మ్యారీడ్ లైఫ్ తర్వాత ఒకరి మీద అట్రాక్ట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి, అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి, ఆ ఎమోషన్స్ కానివ్వండి, అది చాలా బాగా చూపించారు. మెయిన్లీ క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ మాత్రం చాలా బాగా అనిపించింది. కొన్ని డైలాగ్స్ ఉంటాయి క్లైమాక్స్లో, ఆ డైలాగ్స్ బాగా అనిపించాయి. క్లైమాక్స్లో ఎమోషన్గా కూడా అనిపిస్తుంది గైస్. అంటే వాళ్ళు చేసే తప్పుని వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత వచ్చే ఆ ఎమోషన్ ఏదైతే క్లైమాక్స్లో చూపించారో అది చాలా బాగా అనిపించింది. అంటే కంటెంట్ బాగానే ఉంది, స్టోరీ బాగానే తీసుకున్నారు. అంటే మంచి మ్యారీడ్ లైఫ్ ఉన్నా కూడా వేరే వాళ్ళ మీద అట్రాక్ట్ అవ్వడం, దాని తర్వాత ఇంట్లో వచ్చే సిచ్యువేషన్స్ కానివ్వండి, ఆ ఎమోషన్స్ కానివ్వండి, అది చాలా బాగా చూపించారు. మూవీని కూడా చాలా బాగా తీసుకెళ్లారు. అంటే ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయలేదు గైస్. బట్ ఏంటంటే ఇలాంటి కంటెంట్ మనం చాలాసార్లు చూసాం, ఇలాంటి స్టోరీ లైన్ని. బట్ ఇది సింగిల్గా వాచ్ చేయండి గైస్. ఇది 18+ మూవీ. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి, ఫ్యామిలీని అవాయిడ్ చేయండి. దీంట్లో ఎరోటిక్ సీన్స్ ఉన్నాయి, సెక్స్ సీన్స్ ఉన్నాయి గైస్. ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి, సింగిల్గా వాచ్ చేయండి. ప్రెజెంట్ షుమారో యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది. క్లైమాక్స్లో వచ్చే ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది క్లైమాక్స్లో. అంటే పార్ట్ 2కి ఆ ట్విస్ట్ అయితే పెట్టారు గైస్. పార్ట్ 2 కూడా ఉంది, అది కూడా కంప్లీట్ చేసిన తర్వాత మన ఛానల్లో రివ్యూ అయితే పెడతాను. ఇక్కడ వరకు అయితే నాకైతే ఒక డీసెంట్ వాచ్ అయితే అనిపించింది గైస్. బట్ ఏంటంటే సింగిల్గా వాచ్ చేయండి. ఇది పక్కా 18+ మూవీ గైస్. ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి. బోల్డ్ సీన్స్ ఉన్నాయి, సెక్స్ సీన్స్ ఉన్నాయి గైస్. ఓకే, ప్రెజెంట్ షుమారో యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇలాచీ ఎక్ ప్రేమ్ కథ మూవీ. ఓకే, ఇలాచీ ఎక్ ప్రేమ్ కథ మూవీకి నేచర్ రేటింగ్ కదా 5కి 3 గైస్. నాకు ఒక డీసెంట్ వాచ్ అనేది అనిపించింది గైస్. ఓకే, ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది, వాచ్ చేయండి shimaro.me యాప్లో. ఓకే, ఇలాచీ ఎక్ ప్రేమ్ కథ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.